హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంంగా మల్లికార్జున స్వామి దేవాలయానికి భక్తులు గ్రామస్తులు భక్తి శ్రద్ధల నడుమ బారులు తీరారు. మహిళలు పసుపు కుంకుమలతో బోనాలను అలంకరించి శివసత్తుల పూనకాలతో డప్పు సప్పుట్ల నడుమ నెత్తిన బోనాలు పెట్టుకొని మల్లన్న స్వామికి పిల్లా పాపలను చల్లంగా చూడమని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు ఎడ్ల బండ్లు కట్టుకొని జాతరగా వచ్చి దేవాలయం చుట్టూ బండ్లు తిప్పారు. భక్తి శ్రద్ధలతో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. చల్లంగా చూడమని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దేవస్థాని సుశీల రాజరెడ్డి, ఎంపీటీసీ దేవస్థాని నిర్మలా నరసింహారెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం, మహిళలు, పిల్లలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులంతా చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ బోనాలు చేసుకొని దేవునికి సంపర్కించుకొని బండ్లు అన్నీ తిరిగి దేవునికి వెళ్ళించుకొని అందరూ వెళ్ళిపోతారు. మళ్ళీ పొద్దున 4 గంటలకు అగ్గిగుండాలు మళ్ళీ పొద్దున 4 గంటలకు లేచి అందరూ స్నానాలు చేసుకొని అగ్గిగుండాలు రెడీ చేస్తాం. అగ్గిగుండాలు రెడీ చేసిన తర్వాత చుట్టుపక్కల భక్తులు వస్తారు. మా గ్రామస్తులు అందరూ కలిసి అగ్గిగుండాలు జాతర జరుగుతున్నది. బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు గౌరవ సర్పంచ్ గారు, వార్డు సభ్యులు అందరూ కలిసి చాలా అద్భుతంగా నీరు, విద్యుత్తు, ప్రతిమ కార్యక్రమాలన్నీ ఏ లోటు లేకుండా మహా ఆనందంగా బండ్లు, బోనాలు, అగ్నిగుండాల కార్యక్రమం ఉదయం 5 గంటలకే ఉంది కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాం. బోనాలు మాకు మంచిగా జరుగుతాయి. అన్నిటికీ బోనాలు బండ్లు బోనాలు జరుగుతున్నాయి.
మంచిగానే కాదు అలానే బోనాలు పట్నాలు జరుగుతూనే ఉంటాయి. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామివారి జాతర ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గౌరవ సర్పంచ్ సుశీల గారు దగ్గరుండి నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను కూడా వారు దగ్గరుండి చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన స్థానిక గ్రామ ప్రజలకు భక్తులకు ధన్యవాదాలు.